ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. 4వ అధ్యాయం. భూలోకమున ధనువు అను రాక్షస రాజునకు రంబన్, కరంబన్ అను ఇద్దరు కుమారులు కలరు. పురాకృత కర్మ విశేషము వలన అలనాటి దత్తపత్ని అయిన లీలావతి కరంబనుకు కుమార్తెగా జన్మించింది. కరాంబిక అను నామధేయముతో గేదె ముఖముతో ఉన్న కారణముగా ఆమెను మహిషి అని పిలవసాగిరి. పుత్ర సంతానం లేని కారణముగా బ్రహ్మను గూర్చి రంబన్ కరంబన్ ఘోర తపస్సు చేయసాగిరి. దేవేంద్రుడు వీరికి తపోభంగం కలిగించేందుకు నీళ్లలో తపస్సు చేయుచున్న కరంబన్ను మొసలి రూపంలో వచ్చి కబళించెను. తమ్ముని వర్ణమును కనులారా చూసిన రంబన్ ప్రతీకారేచ్ఛతో పంచాగ్నుల మధ్య తపోదీక్ష వహించెను. అతని మహోగ్ర తపశ్చర్యకు మెచ్చి అగ్నిదేవుడు ప్రత్యక్షమై అతని ప్రయత్నమును విరమింపజేసి వీరాది వీరుడు, యోధాగ్రీసరుడు, మహాశక్తివంతుడై ముల్లోకాధిపత్యం నెరవగల పుత్రుడు పుట్టునని వరమిచ్చెను. ఆనందంతో రంబన్ ఇంటిదారి పట్టెను. దారిలో తనకు ఒక రాక్షస స్త్రీ వివాహిత గేదె రూపంలో కనిపించగా ఆమెను మోహించి బలాత్కరించి వశపరుచుకుని ఆమెతో రాసకేలిలో తేలియాడుచుండెను. కొన్నాళ్లకు రాజధానికి బయలుదేరాడు. అంతలో రాక్షసి గేదె గర్భవతి అయింది. ప్రసవ సమయం కూడా ఆసన్నమైంది. ఆ గేదె రాక్షస స్త్రీ భర్త భార్యను వెతుక్కుంటూ వచ్చి రంభంతో తన భార్య ఉందని తెలిసి కోపించి యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇద్దరి రాక్షసులు ఘోరంగా యుద్ధం చేశారు. భయంకర యుద్ధంలో ఇద్దరూ మరణించారు. రాక్షస సమూహం ఈ వార్త తెలిసి అక్కడికి వచ్చి తమ నాయిని తమ నాయకుని మరణ వార్తకు విలిపించి రమ్మన్కు దహన సంస్కారాల కొరకు చితిపేర్చారు. అదే సమయంలో పూర్ణ గర్భవతిగా ఉన్న ఆ గేదె రాక్షసి తటాలున ఆ చితాగ్నిలోనే దూకి సహగమనం చేసింది. అదే సమయంలో ఆమె ఒక మగబిడ్డను ప్రసవించింది. దున్నపోతు ఆకారంలో ఉన్న పసివానికి మహిషాసురుడని నామకరణం చేసి రాక్షసులు తమ నాయకునికి ప్రతీకగా పెంచసాగారు. మహిషి తన సోదరుడు, తమ రాక్షస రాజ్యానికి ఏకైక వారసుడైన సోదరుడు మహిషాసురుని రాక్షస గురువైన శుక్రాచార్యుల వద్దకు పంపి సకల విద్యా పారదంగుని చేసి వీరాది వీరునుగా మహాయోధునిగా పట్టాభిషేకం జరిపించింది. గురువైన శుక్రాచార్య ప్రబోధంతో తన శక్తి సామర్థ్యాలను ద్విగుణీకృతం చేసుకొనుటకు మహిషాసురుడు అడవికెళ్ళి విధాతను గురించి ఘోర తపస్సు చేశాడు. ఎండనక వాననక అహోరాత్రములు నిశ్చల దీక్షతో కఠోరంగా తపస్సు కొనసాగించాడు. అప్పుడు ప్రకృతి స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. బ్రహ్మదేవుడు ఎట్టకేలకు సాక్షాత్కరించాడు. ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. ఈ ముల్లోకాలలో నన్ను మించిన బల పరాక్రమవంతుడు ఉండకూడదు. నాకు మీ సృష్టిలోని ఏ పురుషుని ద్వారా అపజయమనేది కలగకూడదు. నాకు ఏ మగధీరుని వల్ల మరణం సంభవించకూడదు. నా శరీరం నుండి రక్త బిందువులు భూమిపై పడినచో ప్రతి బిందువు నుండి నా వంటి మహిషులు వేలకు వేలు ఉద్భవించాలి. మీ అనుగ్రహంతో శాశ్వత యశస్సు పొందేలా అనుగ్రహించండి అన్నాడు. అప్పుడు విధాత వరం అనుగ్రహించారు. జయము విజయము. ఇక ఈ మహిషాసురునికి మరణము లేదు. ఈ ముల్లోకాలలో నన్ను నిర్జించగల ధీరులెవ్వరూ లేరు అని వికటహట్టాసం చేసి మహిషాసురుడు వెంటనే స్వర్గంపై దండయాత్ర సాగించాడు. విధాత వర ప్రభావంతో మహిషాసురుని ఎదిరించగలిగే వీరులెవ్వరూ లేరు. అతి సులభంగా ఇంద్రలోకాన్ని కైవసం చేసుకున్నాడు.
ఆ విజయ గర్వంతో బోనబోంతరాలు దద్దరిల్లేలాగా వికటహట్టాసం చేస్తూ, ఓరి నీచ ఇంద్రలోక వాసులారా! చూసారా ఈ మహిషాసుడి శక్తి, అరివీర భయంకరుడు, అమేయ పరాక్రమవంతుడు అయిన ఈ దానవ సామ్రాట్టును ఒక్కసారి తేరిపార చూడండి. అమృత అమృతపానంతో మత్తెక్కి వావి వరుసలు పాటించక నిత్యము రంభ, ఊర్వశి, పరిషంగములో కామకేలి విలాసములో తేలియాడే మీకు ఈ మహిషాసుని పాదములే శరణ్యములు అంటూ నవ్వసాగాడు. దేవతలు మహిషాసురుని శక్తి తెలుసుకుని అతనిని ఎదుర్కొనే సాహసం చేయలేక చింతాక్రాంతులై తమకు ఈ బానిసత్వము నుండి విముక్తి ఎప్పుడాయని ఆ జగన్నాటక సూత్రధారిని ప్రార్థించుచుండిరి. అంతలో నారాయణ నారాయణ అంటూ దేవమోని కలహప్రియుడు నారదుడొచ్చారు. మహర్షి, ఇది ఇప్పుడు ఇంద్రసభ కాదు, దానవ సామ్రాటు మహిషాసురుని సభ. మా ముందే మా జన్మవీర నామాన్ని ఉచ్చరిస్తున్నావా? ఎంత ధైర్యం అంటూ నారాయణ నామస్మరణ సహించలేని మహిషాసురుడు నారదునిపై హూంకరించాడు. నారదుడు గడగడా వణికిపోతూ, మనవడా, ఏదో అలవాటులో పొరపాటు. తాతగారి మీద ఆమాత్రం జాలి చూపలేవా? మా మనవడి వీరవిక్రమాలు విని కళ్ళారా చూసి తరించాలని వచ్చిన నాపై ఆగ్రహించడం సమంజసమా అన్నాడు లౌక్యంగా. పాదాల వద్ద ఇంద్రుడు తదితర దిక్పాలకులు దిగాలుగా పడి ఉన్నారు. గుర్తించినట్లుగా ఎవరు నాయనా నీ పాదముల చెంగటనున్న వారు అన్నాడు. ఇంకెవరు? అమరాధీశుడు గర్వం కృంగి నా పాదాల ముంగిట కుంగిపోయాడు. అంతేకాదు, ఈ మహిషాసుని వీర విక్రమానికి ఎదురొడ్డి నిలవలేక దేవ, యక్ష, కిన్నర, కింపురుషాదులు శిరస్సు వంచి పాదాభివందనం చేయుచున్నారు. యజ్ఞ యాగాదులన్నీ నాశనం చేశాను. ఇక ఈ ముల్లోకాలలో నాకు ఎదురు లేదు అంటూ అహంభావంతో నారదుని వైపు చూశాడు గర్వంగా. సరైన దారిలోనే తన పథకం పయనిస్తున్న నారదుడు లోలోన సంతసించి పైకి బింకముగా, మహిషాసుర, ముల్లోకాలలో నాకు ఎదురులేదని సగర్వంగా చెబుతున్న నీ మాటలు వింటుంటే నాకు వీణుల్విందగా నున్నది. కాని ఈ సకల చరాచర సృష్టిని నెరిపే ఆ సరస్వతి బ్రహ్మల కంటే గనుడవా? పాలకడిలలో శేషసాయి అయి ఆదిలక్ష్మితో సరస సల్లాపాలు ఆడే ఆ లక్ష్మీనారాయణ కంటే సొగసరివా? ముగురమ్మల మూలపుటమ్మ ఆ ఆదిశక్తిని అర్ధభాగం చేసుకున్న ఆ అర్ధనారీసుని కంటే మహోన్నతుడవా? చెప్పు. వీరందరికంటే నీవు నిజంగా గొప్పవాడనిపించుకోవాలంటే మర్మగర్భితంగా మధ్యలోనే మాట త్రుంచేశాడు నారదుడు. మహిషాసురుని తుదముట్టించేందుకు నాంది ప్రస్తావన చేశాడు జగడలమారి కలహభక్త నారదుడు. దురభిమానంతో మహిషాసుని ఇంగిత జ్ఞానం నశించింది. అహో నారద, లెస్స పలికితివి. నీవు చెప్పినట్లుగానే ఆ ముగ్గురు మూర్తులను నా పాదక్రాంతాలు చేసుకుని సరస్వతిని, లక్ష్మిని, పార్వతిని ముగ్గురిని నా కైవసం చేసుకుంటాను. అప్పుడే నా త్రిలోకాధిపత్యానికి తిరుగు లేకుండా పోయేది. అప్పుడే ఈ మహిషాసుని కీర్తి చంద్రికలు వీనిలాకాశంలో నక్షత్రాలాగా వెలిగిపోతాయి అంటూ వికటహట్టాసం చేస్తూ అదృశ్యమైపోయాడు మహిషాసురుడు. నారదుడు నవ్వుకుంటూ వినాశకాలే విపరీత బుద్ధి అంటూ నారాయణ నామస్మరణ చేసుకుంటూ తాను వేసిన బీజం ఎలాంటి పరిమాణాలు సృష్టిస్తాయో గమనించేందుకు సంచారానికి బయలుదేరాడు. బ్రహ్మలోకములో వీణవర రాగిని అయిన సరస్వతితో సంగీత సౌరభాన్ని గ్రోలుతున్నాడు విధాత. మహిషాసుడు వికటహట్టాస్తంతో రావడం చూసి, ఏమిటి దానవేంద్ర, ఈ హఠాత్ ఆగమనానికి కారణం తెలుసుకోవచ్చా అన్నాడు అనునయంగా బ్రహ్మదేవుడు. సకల శాస్త్రాపరంగతుడైన నాకు నీ వాణిని సమర్పించుకో అన్నాడు మహిషాసురుడు. ఆశ్చర్యపోయి ఈ విపత్కర పరిణామం ఏమిటా అని ఆలోచనలో పడ్డాడు బ్రహ్మ. ఆ రాక్షసునికి ఆయన పరాగకు కోపం వచ్చి, నా కోరికని తీర్చు, నీ శ్రీమతిని ఈ దానపతికి అప్పగించు, లేదా అంటూ కరకు కరావలంతో వాణి హిరణ్య గర్భులపైకి దుమ్ముకాడు. క్షణం ఆలస్యం చేయకుండా అంతర్ధానమైపోయారు వాణి హిరణ్య గర్భులు. ఆ మాయావి, తప్పించుకున్నారా? ఎక్కడకు పోగలరు? బోనబోంతరాలలో ఎక్కడ ఉన్నా నిన్ను వెదికి పట్టుకుంటా, వానిని నా రాణి చేసుకుంటా అంటూ ముందుకు సాగాడు. వైకుంఠములో శేషసాయి అయిన నారాయణుడు
ఆయన పాదాల కింద లక్ష్మీదేవి సపర్యలు చేస్తున్నది. ఎక్కడ? ఎక్కడ ఆ దానవ వైరి? మాయ చేసి మత్తు జల్లి మా అసురుల వీరాల ప్రాణాలను హరించే ఆ శ్రీహరి ఎక్కడ? సురపక్షపాతి ఈ అసురుని మ్రోర నిలవరా? ఇప్పుడే, ఇక్కడే నిన్ను సజీవ సమాధి చేసెదను. రా, బయటకు రా అంటూ చిందులు వేస్తూ ప్రవేశించాడు మహిషాసురుడు. ఇదిగో ఇక్కడే ఉన్నానంటూ ప్రత్యక్షమయ్యాడు శ్రీ మహావిష్ణువు మహిషాసురుని ముందు. పట్టుకోబోయాడు. అందినట్లే అంది, చిక్కకుండా పోయాడు చక్కనయ్య. భయంకరంగా పెడబొబ్బులు పెట్టాడు మహిషాసురుడు. హూ! పిరికిపందా! దేవతలందరినీ జయించి దేదీప్యమానంగా వెలిగిపోతున్న నన్ను తేరిపార చూసే ధైర్యం లేని కృష్ణనారాయణుడు ఆ విష్ణువును పట్టుతాను. శ్రీలక్ష్మిని చేపట్టుతాను అంటూ కైలాసం కేసి సాగబోయాడు. ప్రమదగణాలు ఆనందంగా నర్తిస్తున్నారు. నందీశ్వరుడు ఆనంద పారవశ్యముతో పార్వతీ పరమేశ్వరుని సేవిస్తున్నాడు. ఓంకారనాదముతో హిమగిరి ప్రతిధ్వనిస్తున్నది. ఒక్కసారి అందరూ ఉలిక్కిపడ్డారు. ప్రకృతి స్తంభించిపోయిందా అన్నట్లు నిశ్శబ్దం తాండవం చేస్తుంది. ఆ నిశ్చల, నిశ్శబ్ద వాతావరణంలో భయంకరమైన పులికేకడొకటి వినిపించింది. ధ్యానముద్రలో ఉన్నారు ఆది దంపతులు. భయంకర వికటహట్టాసంతో ప్రవేశించాడు మహిషాసురుడు. ధ్యానముద్రలో ప్రశాంతంగా ఉన్న ఆ ఆది దంపతులను చూడగానే కావేశాలతో ముల్లోకాలను అల్లకల్లోలం చేసిన ఆ మూర్ఖ మనిషికి ఒక్కసారి తళుక్కుమని ఒక వింత ఆలోచన వచ్చింది. అడిగినదే తడవుగా అర్ధులకు వరాలు కురిపించే ఈ బోళాశంకరుని తన భక్తి ప్రపత్తులతో మెప్పించి మరింతగా తన శక్తిని పెంచుకోదలిచాడు. శంకర అభయంకర భక్తవ శంకర, నీ భక్తుని అనుగ్రహించవా? గంగాధర జటాజూటధారి సర్వభూషణధారి, నన్ను అనుగ్రహించవా అని అనేక రీతులు ప్రార్థించాడు. అయినా మహాదేవునిలో మార్పేమీ రాలేదు. శంభో స్వయంభో ఆర్తత్రాణ పరాయణ, కడు హృదయ విదారకంగా ప్రార్థించే ఈ భక్తుని కనికరించలేవా తండ్రి? మరలా మరలా ప్రార్థించాడు. అయినా ఏమాత్రం చలనం లేదు ఆ ఆది దంపతులలో. మహాదేవ, నన్ను పరీక్షించగా కనులు తెరిచి ఈ దాసుని కటాక్షించవా? నీ కరుణా కటాక్ష వీక్షణాలను పాత్రం కాని ఈ తను వృధా అని వరలో నుంచి ఖడ్గము తీసి తన శిరస్సును నరుకోబోయాడు. అంతలో ధ్యానంలో నుంచి బయటికి వచ్చి, ఆగు దానవరాజా ఆగు. నీ అకుంఠిత భక్తికి ప్రపత్తులకు మెచ్చాను. ఏ వరం కావాలో కోరుకో ప్రసాదిస్తాను అన్నాడు పరమశివుడు. నమో నమో, నా మీద దయ కలిగిందా ప్రభు? నీ కరుణార్థ హృదయానికి నా నమోవాకములు. మహేశ్వర, దేవతలు ఆపద్ధర్మంగా వినియోగించుకునే మాయాశక్తి ద్వారా మమ్మలను అనుక్షణం వేధిస్తున్నారు, వధిస్తున్నారు. అందువలన ఈ త్రిభువనములో నా ఎదుట ఎవరైనా సరే మాయాశక్తి ప్రదర్శించే వీలుగాని వరం ప్రసాదించండి అన్నాడు సవనీయంగా మహిషాసురుడు. తదాస్తు కుమార, అటులనే. నీ అభిష్టం నెరవేరుగాక అన్నాడు పరమేశ్వరుడు ఏమాత్రం ఆలోచించకుండా. మహిషాసురుడు వెంటనే వికటహట్టాసం చేస్తూ తన ముందు ఒక త్రిమూర్తుల మాయలు ప్రదర్శించే వీలు లేదు. ఇక సృష్టి, స్థితి, లయకారత్వం తనకే అయినప్పుడు ఆ ముగ్గురు దేవరులు నా స్వాధీనం కావాలి, అవ్వాలి అని మనసులో నిశ్చయించుకుని ప్రచ్ఛన్నంగా, మహేశ్వర, ఇక నీ మాయలు నా ముందు ప్రదర్శించరాదు. మహేశ్వరిని నా సొంతం చెయ్యి అన్నాడు మహిషాసురుడు. ఆశ్చర్యపోయాడు పరమేశ్వరుడు. ఆలస్యం చేస్తే అసురుని చేతిలో పరాభవం తప్పదని నిర్ణయించుకుని తక్షణమే శివానితో అదృశ్యమయ్యాడు. ఒక్క క్షణం నివ్వెరపోయి అంతలో తేరుకుని విజయగర్వంతో వికటాటహాసం చేస్తూ ఇక తనకు ఎదురు లేదని, త్రిమూర్తులు త్రిశక్తులు తన శక్తికి బెదిరి ముల్లోకాలు వదిలి పారిపోయారని, ఇక సృస్ సృష్టి స్థితి లయకారత్వం తనదేనని హుంకరిస్తూ ఆనందంతో ముందుకు సాగాడు అసురుడు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.